హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంతా నేనైతే బాగున్నాను, మీరు బాగున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా ఫ్రెండ్స్, చిన్న షాపింగ్ అయితే చేశాను. అది మీతో పంచుకొని నేను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ముందుగా అయితే నా బట్టలు అయితే చూపిస్తాను. బట్టలు అంటే నైటీలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కొత్త నైటీలు, పాతవి ఎప్పుడో తీసుకున్నాను. ఇంకా ఇంకోండి కొత్త నైటీలు అయితే తీసుకున్నాను. ఇవి 2600 అయితే పడింది. సేమ్ కలర్ మార్పు అంతే. అయితే ఇంటికి వెళ్ళాక చూపించవచ్చు కదా, అంత అర్జెంట్ అయింది వీడియో అనుకుంటున్నారు. అక్కడికి వెళ్తే ఇంక ఇల్లు సర్దుకోవడం అంతా సరిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడైతే ఇంకా నేను షూట్ చేసి ఉంటే ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇవి నా నైటీలు. తర్వాత వచ్చేసి ఒక 3 కర్చీఫ్లు అయితే తీసుకున్నాను. అంటే ఇవి కూడా చూపించాలా అంటే చూపించాలి కదా, పుట్టింటి దగ్గర ఏది కొనుక్కున్నా బంగారంతోనే సమానము. ఇదిగోండి, ఇవి టీషర్ట్లు 2. అంటే అమ్మ తీసుకొచ్చింది టీషర్ట్లు మాత్రం, నేను తీసుకోలేదు ఫ్రెండ్స్. తమ్ముడని అమ్మ వెళ్ళారు మధ్యన, అప్పుడు తీసుకున్నారు. పాపకి సమ్మర్ కదా, షర్ట్లు బాగుంటాయని చెప్పేసి టీషర్ట్లు షార్ట్స్ అయితే తీసుకున్నారు 2. తర్వాత పాపకైతే ఒక బూస్ట్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. పాలైతే అస్సలు మానేయట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి నేను బూస్ట్ డబ్బా అయితే తీసుకున్నాను. దేవుడిదల్లు అయితే మంచిగానే పాలైతే తాగింది. తర్వాత ఇవి అమ్మ బ్యాంగిల్స్. అమ్మ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేస్తుంది కదా అమ్మకని చెప్పేసి మెరూన్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇవి న్యూ మోడల్స్ అంట ఫ్రెండ్స్, బ్యాంగిల్స్. అంటే ఇప్పుడు మా సైడ్ చూడటం అయితే న్యూగానే నేనైతే ఇది ప్రింట్ పోదంట. ఇది గాజు పగిలే వరకు ఇలానే ఉంటుందంట, మెరుపులు కానీ ఏముండదు, షైనింగ్ బాగుంటుందని చెప్పేసి ఇంకా షాప్ అమ్మ కొత్తగా వచ్చాయని చెప్పాను కానీ ఇంక ఇవైతే డజన్ తీసుకున్నాను. కాకపోతే డజనే 100 రూపీస్ అంట ఫ్రెండ్స్ ఇవైతే. ఇంకా ఇవైతే తీసుకున్నాను. అవి 1 డజన్, ఇవి 1 డజన్ అయితే తీసుకున్నాను నేను గాజులు. ఇంకా తర్వాత నెయిల్ పాలిష్లు అవి తీసుకున్నాను 10 రూపీస్. ఎందుకంటే పాపకైనా నాకైనా యూజ్ అవుతుంది కదా ఏ బట్టల మీదకి వాటికి అని చెప్పేసి 10 రూపీస్. ఒక 4. తర్వాత లిప్ బామ్ ఒకటి తీసుకున్నాను, ఐబ్రో పెన్సిల్ ఒకటి. తర్వాత పసుపు తాడులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొకసారి తీసుకుంటే ఫ్రెండ్స్ పద్దాకా ఇంకా తీసుకోవడానికి ఉండదు అంటే అని చెప్పేసి, ఇంటి ముందుకైతే తొందరగా రారు, వచ్చినా మంచిగా ఉండవు అని చెప్పేసి ఇంకా అవి కూడా అయితే తీసుకున్నాను. ఇంకా ఇది ఫ్రెండ్స్ నేను చేసిన షాపింగ్. ఇంకేమన్నా ఇంకంతే, ఈ షాపింగ్ అయితే చేశాను. పుట్టింటి దగ్గర నా షాపింగ్ అనమాట. అంటే అత్తగారింటి దగ్గర ఉన్న మదిరే రావాలి, ఇక్కడ ఉన్నా కానీ మదిరే వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకున్న వస్తువు మంచిది అని, అంటే పుట్టింటి నుంచి మనం తెచ్చుకుంటాం కదా, ఇంకా ఇంటికి వెళ్ళి చేసేంత టైం ఉండదని చెప్పేసి ఇంక ఇక్కడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది ఫ్రెండ్ నా వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఇంకా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.